సార్లు వేసిన ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా ఆయన తన భార్యగా మాగంటి సునీత గారిని, ఆయనకి 3 పిల్లలు అక్షర, దిశిర, వాత్సల్య పేర్లు మాత్రమే రాశారు. మీరందరూ కూడా ఆన్ సైట్ వెబ్సైట్ లోకి వెళ్తే క్లియర్ గా మాగంటి గారి పాత అఫిడవిట్లు దొరుకుతాయి, ఎలక్షన్ అఫిడవిట్లు. అందులో కూడా చూడండి ఈ 4 మాత్రమే ఆయన డిక్లేర్ చేశారు. ఇప్పుడు మాగంటి గారి ఉన్నప్పుడైతే ఇలాంటి ఏం క్లెయిమ్స్ రాలేదే. మరి మీరు అది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు అది నిజమా కాదా, ఇది ఫాల్స్ క్లెయిమా, అసలు ఏదనే విషయం కూడా మాకు కూడా తెలియదు. అన్లెస్ వి సీ ద డాక్యుమెంట్, అసలు ఏంటి, ఏం కుట్ర జరుగుతుంది అనేది మాకు ఇంకా తెలియదు. సో ఈ రోజు వేస్తారేమో డాక్యుమెంట్స్ ఏమన్నా అనుకున్నాము, కానీ ఈ రోజు ఎలాంటి డాక్యుమెంట్స్ వేయలేదు. 25th రోజు ఒకవేళ వేస్తే మటుకు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మేము అన్ని డాక్యుమెంట్స్, ఇంకా అసెంబ్లీ ఇష్యూ చేసిన స్పౌస్ కార్డ్ కూడా 3 దఫాలుగా ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా మాగంటి సునీత గారి పేరు మాత్రమే స్పౌస్ కార్డు అసెంబ్లీ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు. అదే విధంగా తన అన్ని అకౌంట్స్ లో కానీ అన్ని విషయాలలో మీరు ఏది చూసినా కూడా తను అన్నిట్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్ లో ప్రతి ఒక్క పాలసీస్ లో కూడా నామినీ భార్యగా మాగంటి సునీత గారు, పిల్లలుగా అక్షర, దిశిర అండ్ వాత్సల్య పేర్లు మాత్రమే ఉన్నాయి. లేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్ కి సంబంధించి ఈ ఎలక్షన్స్ కి ఎటువంటి కూడా చిక్కుముడులు ఉండవు. బికాస్ అది దానికి సంబంధించిన కేసు కానే కాదు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎప్పుడు అంటే దీని వల్ల వచ్చే లాభం ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ డ్యూస్ ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేగాని ఏ టైటిల్ కానీ ఏ విధమైన డిక్లరేషన్స్ కానీ ఇక్కడ ఇచ్చే పరిధి ఇది కాదు. ఓన్లీ ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ డ్యూస్ క్లెయిమ్ చేయడానికి మాత్రమే ఉంటుంది. కుట్ర అంటారు కదా, ఎట్లాంటి కుట్ర అంటే ఆస్తుల పంపకాలకు సంబంధించిన విషయంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? మీ క్లయింట్ ఏం చెప్తారు ఆస్తుల కోసం దీనిపైన ఇవన్నీ రాజకీయ? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ మాగంటి గోపీనాథ్ గారు బతికి ఉన్న టైంలో ఎప్పుడు కూడా ఇలాంటి క్లెయిమ్స్ రాలేదు. కాబట్టి అసలు అది ఎలాంటి కుట్ర, రాజకీయ పరమైన కుట్రనా, ఆస్తిపరమైన కుట్రనా, అసలు ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వచ్చి ఈరోజు అపియర్ అయ్యారో వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ వేయలేదు. కాబట్టి లెట్ us see. ఇప్పుడు ఎంఆర్ఓ గారు డిసైడ్ చేస్తారు. ఎంఆర్ఓ గారు డిసైడ్ చేయాల్సింది ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మాత్రమే. ఎవరి దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, లీగల్ గా కంటిన్యూస్ గా భార్యగా, పిల్లలుగా ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి. వీళ్ళు ఒక ఆధార్ కార్డు వేశారు, అందులో కూడా మాలిని దేవి డాటర్ ఆఫ్ వెంకటేశ్వర్లు అని సంథింగ్ ఉంది. అంతేకాని వైఫ్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ గారు అని లేదు. అందులో కూడా అబ్బాయి పేరు కోసరాజు తారక్, నాట్ మాగంటి తారక్. మీరు అదే పెళ్లి అయిన దగ్గర నుంచి పిల్లలు పుట్టి ఇప్పటి వరకు పిల్లలు కానీ సునీత గారు కానీ, సునీత గారి 3 పిల్లలకి అందరికీ కూడా మాగంటి ఇంటి పేరే ఉంది. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.